నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫాలోయింగ్ కౌంటర్స్. రింగ్ కౌంటర్, జాన్సన్ కౌంటర్. ఇప్పుడు రింగ్ కౌంటర్ అంటే ఏందో చూద్దాం. రింగ్ కౌంటర్ అంటే ఏంది? రింగ్ కౌంటర్ ఈజ్ ఏ సర్క్యులర్ షిఫ్ట్ రిజిస్టర్ with only one flip-flop set at any particular time while all the other are cleared. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్లిప్-ఫ్లాప్లో వచ్చేసి రింగ్ కౌంటర్ ఫ్లిప్-ఫ్లాప్ అంటే ఏందో చూద్దాం చూడండి. ఇప్పుడు ఈ ఫ్లిప్-ఫ్లాప్ అనేది షిఫ్ట్ రిజిస్టర్ అంటే సర్క్యులర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లిప్-ఫ్లాప్ ఉంటుంది డయాగ్రాము, ఇక్కడ ఉండే అవుట్పుట్ ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా అనేది సర్క్యులేట్ అవుతా షిఫ్ట్ అవుతూ వస్తుంది. దాన్ని షిఫ్ట్ రిజిస్టర్ అంటాం. ఇది వచ్చేసి ఓన్లీ వన్ ఫ్లిప్-ఫ్లాప్ అనేది షిఫ్ట్ అవుతూ వస్తుంది పర్టికులర్ టైం వైల్ ద అదర్ ఆర్ క్లియర్డ్. అయ్యి వేరేటన్నిటి క్లియర్ అవుతా ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, అంటే ఈ 0 అనేది ఇక్కడికి వచ్చేసి 1 అనేది క్లియర్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. అలా షిఫ్ట్ అవుతూ ఉంటే దాన్నే రింగ్ కౌంటర్ అంటాం. రింగ్ కౌంటర్ అంటే మీకు ఏందో తెలిసింది కదా. దాని తర్వాత ఈ ఫార్ములా అనేది కొద్దిగా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ రింగ్ కౌంటర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫ్లిప్-ఫ్లాప్స్ యూజ్డ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని, ఇక్కడ 4 బిట్ రింగ్ కౌంటర్, ఇక్కడ 4 డి ఫ్లిప్-ఫ్లాప్స్ అనేవి తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డిక్యూఏ, డిక్యూబి, డిక్యూసి, డిక్యూడి అనేటి మనం తీసుకున్నాం. డి అంటే డిలే అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫ్లిప్-ఫ్లాప్ 1, ఫ్లిప్-ఫ్లాప్ 2, ఫ్లిప్-ఫ్లాప్ 3, ఫ్లిప్-ఫ్లాప్ 4 ప్రతి దానికి మనము క్లాక్ అనేది ఇస్తాం. క్లాక్ అనేది చూడండి, క్లాక్ అనేది ఇచ్చినాం. ప్రతిదానికి క్లాక్ ఇచ్చిన తర్వాత ఈ పిఆర్, ఈ క్లియర్ అనేది ఇచ్చినాం. ఎందుకంటే క్లియర్ అంటే ఇక్కడ 1 ఉండేది ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ క్లియర్ అయితేనే అది ఇక్కడ 1 వెళ్ళేది. అలా క్లియర్ అనేది ఇచ్చినాం. క్లియర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ అవుట్పుట్ అనేది ఇలా ఈ డీకి అనేది కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న 0 అనేది ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఈ 2 దాంట్లో కనెక్ట్ చేస్తాం. అలా ఇక్కడ 1 ఉంటే ఈ 1 అనేది ఇక్కడికి వెళ్తుంది. అలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి దాని యొక్క డయాగ్రామ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు వర్కింగ్ ప్రొసీజర్ ఎలా రాయాలంటే ప్రీసెట్, పిఆర్ అంటే ప్రీసెట్. ఫ్లిప్-ఫ్లాప్ 0 ఈజ్ కనెక్టెడ్ టు ఏ లాజిక్ 0 అండ్ ఇట్ ఈజ్ కనెక్టెడ్ టు క్లియర్ ఇన్ ఫ్లిప్-ఫ్లాప్ 1, ఫ్లిప్-ఫ్లాప్ 2, ఫ్లిప్-ఫ్లాప్ 3. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే thus output Q equal to 1 generate flip-flop 0 and reset the flip-flop generates output Q equal to 0. This output Q equal to 1 and flip-flop is known as present preset 1 which is used from the ring in the ring counter. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏం లేదు. ఇప్పుడు ఈ 1 అనేది ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అనేది ఇలా అవుట్పుట్ అనేది దాని యొక్క షిఫ్ట్ అవుతే దాన్నే రింగ్ కౌంటర్ అంటాం. ఇప్పుడు రింగ్ కౌంటర్ యొక్క ట్రూత్ టేబుల్ చూసుకుంటే క్లాక్ ఫస్ట్ ఇనిషియల్ 1, 2, 3, 4 అనేది తీసుకున్న తర్వాత క్యూఏ, క్యూబి, క్యూసి, క్యూడి ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఒక నెంబర్ తీసుకున్నా 1, 0, 0, 0. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే షిఫ్ట్ అవుతుంది కదా. ఈ 0 అనేది ఇక్కడ చూసుకుంటే 0 అనేది ఫస్ట్కి వస్తుంది. నెక్స్ట్ మీరు ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 ఉంది, ఈ 1 అనేది ఇలా, నెక్స్ట్ 0 అనేది ఇలా, 0 అనేది ఇలా, ఆ 0 అనేది ఇలా, నెక్స్ట్ సేమ్ అలానే ఇక్కడ కూడా 1 ఇక్కడికి, 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, నెక్స్ట్ సేమ్ 0 ఇక్కడికి, 0 ఇక్కడికి, 1 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, నెక్స్ట్ సేమ్ 0 ఇక్కడికి, 0 ఇక్కడికి, 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడ వచ్చేసి ఇక్కడికి. అంటే ఇప్పుడు ఇక్కడ సేమ్ 1, 1, 1, 0, 0, 1, 0, 0 అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ 1, 0, 0 వచ్చింది కాబట్టి ఈ యొక్క నెంబర్ అనేది ఈ ట్రూత్ టేబుల్ అనేది ఇక్కడితో ఎండ్ అవుతుంది. దీన్ని రింగ్ కౌంటర్ అంటాం. నెక్స్ట్ జాన్సన్ కౌంటర్ అంటే ఏం లేదు. ఇప్పుడు జాన్సన్ కౌంటర్ అంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. జాన్సన్ కౌంటర్ కూడా సేమ్ అదే డెఫినేషన్ రాయండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అదే రింగ్ కౌంటర్కి అయితే ఇక్కడ క్యూడి దగ్గర నుంచి ఇలా డీకి కనెక్ట్ అయింది. అదే ఇక్కడ జాన్సన్ కౌంటర్లో అయితే ఏమైంది, క్యూడి బార్ దగ్గర నుంచి ఇలా డీకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా డీకి కనెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్లాక్, క్లియర్, ఫ్లిప్-ఫ్లాప్ 1, ఫ్లిప్-ఫ్లాప్ 2 అనేది అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓన్లీ ఇది ఒక్కటి వేరే అవుతుంది. ఇక్కడ క్యూడి బార్ అనే దానికి పోయి
డిలేకి అనేది ఇన్పుట్గా ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క ట్రూత్ టేబుల్ మనం చూసుకుంటే క్యూఏ, క్యూబీ, క్యూసీ, క్యూడీ అనేది ఉంటుంది. ఇనిషియల్లీ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 అనేవి ఇనిషియల్గా ఉంటాయి. క్యూఏ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ 0 0 తీసుకుందాం, అన్ని జీరోలు తీసుకున్నాం. జీరోలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది లాజిక్గా చూసుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ప్లెనేషన్గా లేకోకుండా లాజిక్గా చూసుకుంటే ఎగ్జామ్లో ఎలా రాయాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఆల్ జీరోస్, నెక్స్ట్ 1 జీరో ఆల్ జీరోస్, నెక్స్ట్ 1 1 జీరోస్, నెక్స్ట్ 1 1 జీరో, నెక్స్ట్ మొత్తం అన్ని వన్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆల్ వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ జీరో రిమైనింగ్ వన్స్, నెక్స్ట్ సెకండ్ 2 జీరోస్ రిమైనింగ్ వన్స్, ఇంకా జీరోస్ 1 మొత్తం జీరోస్. ఇలా పైన జీరోస్ జీరోస్ వచ్చినాయి, కింద కూడా జీరోస్ జీరోస్ వస్తే ఇంతటితో ఈ ట్రూత్ టేబుల్ అనేది స్టాప్ చేయాలి. ఇది ది ట్రూత్ టేబుల్ ఫర్ జాన్సన్ మోడల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ద కౌంటర్ ప్రొడ్యూస్ ద అవుట్పుట్ 0 0 0 వెన్ దెర్ ఈజ్ నో క్లాక్ ఇన్పుట్ పాస్డ్ 0. The counter produces the output 1 0 0 when the first clock pulse is passed to the flip-flops. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉండేది ఇక్కడికి అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అలానే ఫస్ట్ నుంచి సెకండ్కి, సెకండ్ నుంచి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్ అలా పాస్ అవుతూ వస్తుంది. ఇలా పాస్ అయితే దీన్ని జాన్సన్ కౌంటర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో ఇంతటితో లెంత్ అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మిగతా రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి కంటిన్యూ చేసుకుందాం.